అల్లు అర్జున్ గారు, అల్లు శిరీష్ గారి పెళ్లి సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి రామ్ చరణ్ గారి దంపతులు కూడా హాజరయ్యారు. సో మరి ఈ ఫొటోస్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి లేటెస్ట్ లుక్, అదేవిధంగా రామ్ చరణ్ గారి లేటెస్ట్ లుక్, అదేవిధంగా నైనిక, శిరీష్లు ఇద్దరు కలిసి ఉండడం అండ్ స్నేహారెడ్డి గారు, ఉపాసన గారు, సో వీళ్ళందరూ కలిసినటువంటి ఈ ఫోటోని చాలామంది ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరూ కూడా రీషేర్లు చేస్తూ ఉన్నారనమాట. అండ్ ముఖ్యంగా ఇక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించి అంటే ఇప్పుడు పుష్ప 2 తర్వాత ఆయన ఏ సినిమాలో చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నారంటే అట్లీ గారి కాంబినేషన్లో చేస్తున్నారని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో మరి ఆయన పుష్ప 2 అనేది ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది మనం చూసాం. సో ఆ తర్వాత రాబోయే సినిమా కోసం కూడా అంతకి రెండింతల ఎక్స్పెక్టేషన్స్తో కూడా మనం ఎదురు చూస్తాం కాబట్టి ఆ లుక్స్ గురించి కూడా చాలామంది చూశారు. మరి ఈ ఫోటోలో చూసినటువంటి లుక్ కూడా అదే అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ ఇంకొక వైపు శిరీష్, నైనిక, సో మరి వాళ్ళిద్దరి పెళ్లి సందర్భంగానే సో రీసెంట్గా గోవాలో కూడా ఒక బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేశారని చెప్పేసి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది సన్నిహితులకు, సినిమా సెలబ్రిటీలకు కలిపి మళ్ళీ ఈ విధంగా విందు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఈ విందుకి స్పెషల్ అట్రాక్షన్గా ఉపాసన గారు, రామ్ చరణ్ గారు రావడం జరిగింది. మరి రామ్ చరణ్ గారు రీసెంట్గానే మాల కూడా ధరించడం జరిగింది. సో క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఆయన భుజాల మీద కండువా కనిపిస్తుంది, అదేవిధంగా నుదురు మీద బొట్టు అండ్ కాళ్ళకు చెప్పులు కూడా లేవు, ఈ ఫోటోలో క్లియర్గా కనిపించట్లేదు. అండ్ ఉపాసన గారికి కొంచెం దూరంగా కూడా నిల్చోవడం జరిగిందనమాట. సో చాలామంది కూడా ఇలాంటప్పుడు పార్టీలకు ఎందుకు హాజరు కావాలి, ఇక్కడ ఇంట్లోనే ఉండొచ్చు కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పాజిటివ్ దాన్ని నెగిటివ్ చేయడంలో చాలామంది ముందుంటారనమాట. సో ఇది అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్. చాలామంది కూడా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పేసి, మాట్లాడుకోవట్లేదని చెప్పేసి చాలా సందర్భాల్లో అన్నారు. అప్పట్లో చాలా పెద్ద ఇష్యూ కూడా జరిగిందనమాట ఫ్యాన్స్ మధ్యలో. అంటే ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఈ విధంగా అనుకుంటారు తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో మాత్రం ఎలాంటి దూరాలు మాత్రం ఉండవు అనమాట. ఎంత కాదనుకున్నా బ్లడ్ రిలేషన్షిప్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా కలవాల్సి వస్తుంది. వాళ్ళు కలుస్తారు, హ్యాపీగానే ఉంటారు. బట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్ వర్డ్స్ సృష్టిస్తూనే ఉంటారు. అండ్ ఈ ఫోటోలో ఉన్నటువంటి అందరినీ కూడా చూసిన తర్వాత అంటే ఎగ్జాంపుల్గా రామ్ చరణ్ గారి గురించి ఎక్కువగా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారనమాట. అంటే ఈ ఫ్రేమ్ మొత్తంలో రామ్ చరణ్ గారు ఒక సింహంలాగా కనిపిస్తున్నారు అని చెప్పేసి చాలా న్యాచురల్గా వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప కొంచెం మేకప్ టచ్ అయితే ఇచ్చారనమాట. చాలా వైట్గా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. కానీ రామ్ చరణ్ గారు మాత్రం చాలా న్యాచురల్గా ఒక టైగర్ నిల్చుందా వీళ్ళ పక్కన అన్నట్టుగా ఒక కట్అవుట్ కానీ అండ్ లుక్స్ కావచ్చు అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారనమాట. మరి అది పెద్ద సినిమా షూటింగ్ సంబంధించినటువంటి లుక్స్ అనమాట. మనకు తెలుసు ఇప్పుడు ఎంత బిజీగా షెడ్యూల్ని పూర్తి చేస్తున్నారు, అనుకున్న డేట్కి సినిమాని తీసుకురావాలి అని చెప్పేసి. సో మొత్తానికి ఈ ఫొటోస్ మాత్రం చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. శిరీష్ గారి పెళ్లి కోసం మాత్రం ఫ్యాన్స్ అందరు కూడా ఎదురు చూస్తున్నారు.